విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా, వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు. అంటే ఇంకోటి మేడం, అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో ఉండి ఏదైనా చేస్తున్నారు అనుకుంటున్నారు, లేకపోతే ఆయన కంప్లీట్గా రాజకీయాలు దూరమని చెప్తున్నారు? ఆయన బీజేపీ ఏదైనా వ్యూహంలో భాగంగా చేస్తుంది అనుకున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం ఏమైనా బీజేపీ ఉందనుకున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు, తనని తాను కాపాడుకోగలిగాడు. కాబట్టి సాయిరెడ్డిని పంపితేనే బీజేపీ నాకు అనుకువగా ఉంటుంది కాబట్టి పంపుతున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వదిలి వెళ్ళిపోయాడు అన్నది నా అభిప్రాయం. వివేకానంద హత్య గురించి కూడా విజయసాయి రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో. అవినాష్ రెడ్డి ఏం చెప్తే అది మీడియా ముందుకు వచ్చి చెప్పాను, ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పారు, అదే నేను చెప్పానని ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి. ఎప్పుడు? మధ్యాహ్నం ఢిల్లీలో మాట్లాడారు. సాయిరెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. ఈ నిజమే కాదు, ఇప్పుడు నిజం చెప్పారు, సంతోషం. ఈ నిజమే కాదు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకు తెలుసు. అన్ని విషయాలు కూడా మీరు అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం, వాళ్ళ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ముఖ్యంగా ఎన్ని చేశారో ఇప్పటికైనా ఈ ఒక్క నిజమే కాదు మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు. 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 పోయినారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years, మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years.
5 years, if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. Simultaneous polls happening anytime soon, and what prospects do you see for Vaisakh? You have seen this, the regime of TDP in these 9 months. I've given a detailed presentation. Do you think anybody would vote for him? I'd appreciate if you would vote for him. Sir, you've talked about how Jagan 1.0 and what all has done. Jagan 2.0 is what you're pitching. Yesterday, Andhra Pradesh IT Minister Nara Lokesh says 1.0, we saw the results public gave to Jagan. What do you expect 2.0 to come out of? Your response on this? It's exactly. I mean, whatever I had spoken to you, whatever I had spoken to, was yesterday telecasted. The message was also very clearly told, but very clearly communicated yesterday. So the most important thing is, I had given a detailed presentation today, and you have been a witness to that presentation. Now you tell me whether it is Lokesh or whether it is Chandrababu Naidu or whether it is Pawan Kalyan or Yallaya or Punnaya. Why would anybody vote for you? People would only vote for you only when you stand up to your word. Only when you fulfill what you have spoken in your own manifesto. You have given a word to the people. You have communicated that you will do so many things to people. You have spoken about Super 6, you have spoken about Super 7. Now, if you were to not deliver whatever you had spoken, would it not be treated as betrayal by the people? And if such betrayal is done by somebody, and yet that somebody has the audacity to speak these words that you have just spoken, and I only say it's only mere arrogance. And ultimately, people will teach them a lesson. So the Higher Education Ministry also recently, in the Acer report that came out, it has been said that the last 5 years there hasn't been much development in a higher education and education department in Andhra Pradesh. Several students have been lacking as well. This the TDP is alleging as a lapse in YSRCP governance, because of which the students were unable to reach their full potential. Acer report usually, what was this Acer report? When did it come out? When did they do the survey? I think they did it in December. December which year? 2024. Then, from June to December, is it not good enough period for somebody to ruin the education system?